హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అత్తగారి కథలు. అత్తగారి కథల్లో అత్తగారి కథలు లంకె బిందెలు అనేదాన్ని నెక్స్ట్ పార్ట్ చూద్దాము. పెంపుడు పాములే గనక వాళ్ళు మోది ఊడగానే ఆహారం పెడతారనే ఆశతో అలవాటు ప్రకారం అన్నీ పోలోమంటూ వాళ్ళ దగ్గరికి వచ్చేస్తాయట. అట్లా వాళ్ళు ఆ పాములకి ప్రాక్టీస్ ఇచ్చి పెడతారట. ఇక మనం అది చూచి ఆశ్చర్యపడిపోతూ ఇంకా ఉన్నాయేమో చూసి పెట్టమంటాం. వాళ్ళు వదిలిన 30 పాముల్ని పట్టుకుని మన దగ్గర డబ్బులు తీసుకెళ్తారు అని ఆవిడ చెప్తుంటే మా అత్తగారు గుండెలు కొట్టుకుంటూ, హౌర హౌర, ఎంత మోసం, ఎంత దగ! అందుకే ఆ పాముల్ని చూడగానే ఇంత పెద్ద పాములు మా తోటలో ఎక్కడున్నాయా అనుకున్నా. ఎన్ని రకాలు అడవుల్లో ఉండాల్సిన ఏంటియో అవునట. అవి మామూలు తోటల్లో దొడ్లల్లో ఉండే పాములు కావు. కొన్ని మలబారు వేపపు దీవుల్లో ఇంకా ఏ దేశాల్లో చెప్పారు. అట్లా రకరకాల పాముల్ని సంపాదించి వాళ్ళు వాటి కూరలు పీకేసి ఇట్లా మనల్ని భయపెట్టి నాటకం ఆడుతున్నారు. ఇదిగో నిన్న వీళ్ళు తోటలో కూడా ఆ 30 పాముల్ని పట్టుకుని 130 రూపాయలు తీసుకున్నారు అంటూ ఆవిడతో వచ్చిన వాళ్లకు చూపించింది. మా అత్తగారి పాముల వాళ్ళను మింగేద్దామన్నంత కోపం వచ్చింది మా అత్తగారికి. అసలు ఆ దొంగ విధవల్ని పోలీసులకు ఎందుకు పట్టించకూడదో మనం అన్నారు. ఋషులు పంపిన వాళ్ళు అందామనుకుని బయట వాళ్ళు ఉన్నారని నోరు మూసుకున్నా. పోలీసులు ప్రస్తుతం వాళ్ళని వెతుకుతున్నారు బామ్మగారు. ఇట్లాగే చాలా చోట్ల చేశారని పోలీసులకు తెలిసింది. మొన్న ఎవరో పేపర్లో కూడా రాశారు ఈ విషయం. అట్లా చెప్పు. దొంగ వెధవులు దొరికితే చచ్చేట్టు తన్నాలే. ఎంత అన్యాయం! 200 రూపాయలు ఎవరు తిన్నట్లు? పాముల వాళ్లే అంటూ మళ్ళీ వాళ్ళు పడి నవ్వారు. ఆ రాత్రి సుమారు 12 గంటల ప్రాంతంలో మా అత్తగారు నేను పెరటి వైపుకి వెళ్ళాం. పిచ్చిరెడ్డి మెలకువగానే ఉన్నాడు. పిచ్చి మామూలుగా మంచి నిద్రలో ఉంది. దాన్ని లేపరా అన్నారు మా అత్తగారు పళ్ళు పటపట కొరుకుతూ. రహస్యంగా పిచ్చిరెడ్డి తలగొక్కుంటూ, అది ఎందుకులే పెద్దమ్మా, నేను చూసుకుంటా ఆ పనంతా అంటూ నసిగాడు. ఓర్నీ సన్నాసి, దాన్ని నువ్వే చెడగొడుతున్నావురా. ముందు దాన్ని లేపుతావా, దాన్ని ఎత్తిన చన్నీళ్లు పోయినా అంటూ మా అత్తగారు చెంబు తీసుకున్నారు. నీ కాలు ముక్తా పెద్దమ్మ, దాన్ని లేబ్బాక అంటూ వాడు మా అత్తగారిని బ్రతిమలాడుకున్నాడు. నేను మా అత్తగారితో చెప్పాను రహస్యంగా. అది కేకలేసి ఏడ్చి అఘాయిత్యం చేస్తే పక్కింట్లో వాళ్ళు కూడా లేస్తారు. అసలు గుట్టు బయటపడుతుందని. అవునేవు, అఘాయిత్యం పీనుగది అంత పని చేస్తుంది అంటూ చెంబు అక్కడ పారేసి, సరే గడ్డపార తీసుకో అన్నారు పిచ్చిరెడ్డిని. అంతా సిద్ధంగా ఉంచావా? ఎన్నుంచి తవ్వాలనుకుంటున్నా నువ్వు? పూజ రూమ్ దగ్గర నుంచి తెల్లటి ముగ్గుకర్ర కనిపించే లైన్లో 2 అడుగుల వెడల్పు 2 అడుగుల లోతు తవ్వుకుంటూ వెళ్ళాలి. 20 గజాలు తూర్పు వైపుకు అన్నారు. సరేనమ్మా అంటూ తలగుడ్డ చుట్టుకుని తవ్వడం మొదలుపెట్టాడు. తవ్విన మట్టి నేను మా అత్తగారు చిన్న చిన్న తట్టల్లో బయటకు తీసి పారేయడం మొదలెట్టాం. కాసేపటికి మా అత్తగారు చెమటలు పట్టి ఆయాసం పట్టడం మొదలుపెట్టారు. ఆమెను వెళ్ళి తులసికోట అరుగు మీద కూర్చోమని నేను ఒక్కతినే మన్ను తీసి పారేయడం మొదలుపెట్టి దాదాపు 10 గజాల దూరం తవ్వుకెళ్లేసరికి రాత్రి 2 గంటలైంది. మట్టి తీసి పోసి ఒళ్ళలిసి చల్లగాలికి హాయిగా ఆ మట్టి మీదే పడి నిద్రపోదాం అనిపించింది. మా అత్తగారు తులసికోట అరుగు మీద ఎప్పుడు నడుము వాల్చారో మంచి నిద్రలో ఉన్నారు. చూస్తే పిచ్చిరెడ్డి మధ్య మధ్యన పంపు దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగి వస్తూ తవ్వుకుంటూ పోతున్నాడు. నేను మట్టి తీసి పోయడం చూసి వాడు బాధపడుతూ, ఎందుకమ్మా మీకు కష్టం? ఎందుకమ్మా ఇంత రాత్రి వేళ తవ్వమంటారు పెద్దమ్మగారు అని అడిగాడు. దేవుడు బొమ్మలు దొరుకుతాయట, అవి రాత్రిపూటే తవ్వి తీయాలట అన్నాను. మా అత్తగారు నేర్పించిన పాఠం ఒప్పగించినట్లు ఇంకా వాడు మాట్లాడలేదు. తెల్లవారుజామున 4 గంటలకు 20 గజాలు తవ్వేశాడు. తూర్పు వైపుకు ఇక దక్షిణానికి తిరిగి వెళ్ళాలి. మా అత్తగారిని లేపాను. ఆమె తుళ్ళిపడి లేచి నన్ను చూసి అంతవరకు నేనేం చేస్తున్నానో గుర్తొచ్చి నా ఒళ్ళంతా పట్టి, అయ్యో నా నిద్ర పాడుగాను, నేను నిద్రపోయానటే, ఎంతసేపు ఒక్కతివి ఆ మన్నంతా తీసి పోస్తున్నావన్నమాట. నా బుద్ధి బుగ్గిగాను, ఏం పని చేశాను, నిన్నెంత కష్టపెట్టాను అని నొచ్చుకుంటూ అంతవరకు తవ్విన చోటంతా వెళ్ళి చూశారు. ఇక రేపు మిగతాది తవ్విస్తే పని అయిపోతుంది అంటూ సంతోషపడిపోయారు. ఇంక నువ్వు వెళ్ళి పడుకో అమ్మా కాసేపు అంటూ పిచ్చిరెడ్డిని చూసి, అరే రేపటితో ఈ పని అయిపోవాలి. రేపైనా నువ్వు పిచ్చిని లేపి తీసుకురాకపోతే ఊరుకోను నేను. బిడ్డ ఒంటరిగా ఎంత కష్టపడ్డది, అలవాటు లేని మట్టి పని, దాన్ని ఎత్తిన నేను వేరే గాడిదలాగా నిద్రపోయాను. చి ఎంత ఒప్పుకుందామన్నా ఆ కొరకరాని కొయ్యను అంటూ ప్రొద్దుటే వాడికి పిచ్చికి అక్షంతలు పడేశారు మా అత్తగారు. ఇది ఫ్రెండ్స్, రిటర్న్ బై భానుమతి రామకృష్ణ గారు, అత్తగారి కథలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.